ఇంచెప్ కొంచెం రీల్స్ చేసి కొంచెం టైమే పైసా ఇద్దరి నువ్వు ఆర్డర్ ఒకటి దేవుని గుడికి ఇంకా ఫస్ట్ బాల్ చూడు ఏడొస్తుంది బాల్ ఏడొస్తుంది చూసి బ్యాట్ వేయాల బాల్ చూడు ఫస్ట్ బాల్ చూడు బాల్ ఒకటి బాల్ ఫస్ట్ చూసుకుని బాల్ చూసుకునే ఉండాల రా వెళ్ళి వేసినా వెంకరికి మనం ఒకసారి అయితే కొనుక్కున్నాం మన గాడిలో సర్వీస్ మన గాడిలో అయితే గాడి సర్వీస్ వచ్చి కొనుక్కుంటాము ఆఫ్ డే వస్తుంది ఆఫ్ డే కొనుక్కొని గాడి సర్వీస్ తీసుకొని రిటర్న్ వచ్చే మరి ప్లాను దానికోసం గాడీలోకి వెళ్తా ఉన్నాము పోయి సర్వీస్కి ఇచ్చేసి వసూళ్ళ దగ్గర వెళ్ళాలనుకుంటున్నాడు వసూళ్ళ సర్వీస్ ఇచ్చేసి కొనుక్కొనేసి ఇప్పుడు హాఫ్ డే అని చెప్తారు అంగంలో పోయి తెలుసు ఆరో అనుకుంది ఏముంది అందులో పోయి చూస్తాము పేరెంట్ పిల్లలు పోతా ఉన్నాము పేరెంట్ పిల్ల అడవిలో పోతా ఉన్నాము ఇట్లా మరొకటి పేరెంట్ పిల్లలు ఏదైనా కార్ షోరూమ్ దగ్గర పోతా ఉన్నాము గాడీ లేదు ఇప్పుడు జ్ఞానమంతా ఆటలు ఏం లేదు అప్పుడు హాఫ్ డే ఫుల్ డే లీవ్ వచ్చేస్తుందంట శుక్రవారం జన్మలే ఏం జన్మలా కానీ హాఫ్ డే అన్నది వచ్చేస్తుంది అంటే పొంగల్ చూసినాక పొంగల్ స్టార్ట్ అయినా ముహూర్తాలు అన్నది స్టార్ట్ అయ్యేది అన్నది దానికోసం బడిలో పోతాము అందులో ప్లేస్ చూస్తాము ఎట్లా చూసి అదే వీడియో అందులో ఉన్న ఫుల్ ఆరం ఉంది ఫుల్గా ఆరలు అయిపోయినాయి ఏమేమి తెల్లగా ల్యాబ్ ఉంటే కనిపిస్తుంది ముందు సీట్ కాస్ట్లో వచ్చింది సీట్ కాస్ట్లు బ్యాంక్లో వేసేసి చెక్ ఇచ్చినారు నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినాను చెక్ ఇచ్చి రిటర్న్ తీసుకోవాలా నాకు ఊర్లో పోయి కార్డాకి అయితే 3000 ఇస్తారంట కాసులు తీసుకోవాలా దానికోసం సూడిగిలో దిగేసి పారిపోతాను టైం అయిపోయి ఇప్పుడే 2 గంటలు అయిపోయా ఆయనకి ఆడ చెక్ చేసి రిటర్న్ ఎత్తుకొని ఊరికి పోయి ఊర్లో కాసులు తీసుకునేది ఎప్పుడో దానికోసం కొంచెం కొంచెం కొడిసా ఇప్పుడు ఎంత మనకి శనంపోని అప్డేలా వచ్చిన బ్యాంక్ పోయి రిటర్న్ వచ్చి ఊరికి పోయి లోపల చాలా టైం అయిపోతుంది చూస్తాం పోయి చూస్తాం ఏం చేస్తాం అనేసి ఎట్లా వేరే కదా చూస్తాం నేను చెప్పి పెట్రోల్ బంక్ పెట్రోల్ వేసుకొని కూడా పోతాం ఇంటికి వచ్చేసి ఇప్పుడు రేషన్ కదా అటు జ్యూస్ తాగి వచ్చినాను
రేషన్ కార్డు దా పోవాలా ఆడిపోయి చూస్తాం ఏం కుటుంబం అన్నారు నుంచి కా చక్కెర మటమా కాబట్టి ఇంకా దీన్ని తీసుకో లేదంటే ఇది తీసుకో మేము రెండు అది ఒకటి వేస్తాం సరాని పొంగల్ కవర్లు వేసుకో అది అట్లా గాడీలో డిక్కీలు వేసుకోండి జంప్లోనే వేసుకో ఇంకా ఆడబిడ్డ నువ్వు 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 కొంటే అమ్మా నువ్వు అత్త కాసులు తీసుకోవచ్చు చెరుకు అయితే కట్ చేసి నాటిస్తే పరంగా చెట్లు 3 నాటినాము చెరుకు 3 పీసులుగా ఈడొక పీసు ఈడొక పీసు ఈడొక పీసు 3 పీసులు నాటినాము అది ఎప్పుడు వస్తుంది తెల్ల చెరుకు వస్తే తినేయాల పొంగల్ వాళ్ళు ఇచ్చిన దానికే దాన్ని పెట్టి ఇతను చేస్తాము ఇతను చేసేసి తినేయాల ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏమనుకున్నావా ఒక చెరుకు 1 కేజీ చక్కెర 1 కేజీ బియ్యము వేరే లెవెల్ పొంగల్ పొంగల్ ఎట్లా ఇంత కూర్చుంటో సో దాన్ని కట్ చేసి పారేసాను అంట చెరుకు వచ్చినాక కట్ చేసి నాటిందా ఇప్పుడంతా చూడండి మా ఇంట్లో ఉండేవాళ్ళు దేవుని గుడికి పూజ చేసినారంట సఖత్గా చేసినారంట ఇందా కూడా తిన్నాను ఇంట్లో మధ్యాహ్నం వచ్చినోడు 3 గంటల పోయి క్యూలో ఉండి ఇప్పుడుదా రిలీఫ్ దేవుని గుడిలో పూజ చేసినది ఎట్లా శుక్రవారం ఇంట్లో అట్లుంటే పూజ చేస్తాం ఇట్లా మంగళవారంగా మిషన్ దినాలు అయితే సామాన్ గట్లయితే అంటిస్తాము ఇట్లా దేవుని గుడి శుక్రవారం సూపర్గా ఉండలేదా ఆనంద వేసి ఇక్కడే ఇక్కడ చెరుకుని కెట్టేసుకొని తినేదా లేకపోతే వాళ్ళకి ఇచ్చేదని తెలియదు ఇప్పుడు ఫుల్ విషయ క్యూలు అప్ప సరాన్ జనాల్లో తీసుకునేదే వాళ్ళకి కష్టము ఏమంటావు నీ అట్లా తీసుకొని కరెక్ట్గా తీసుకొని వచ్చేస్తుంది నువ్వు తింటువా భోజనం నాకు భోజనం తిన్నాడా గుడిలో పూజ చేసినారు ఇప్పుడు ఆ గుడిలో పూజ చేసినారంట తెలిసిందే అది గుడిదా ఆడ పూజ చేసినారంట పెద్ద శుక్రవారం అనేసి దీన్ని నాటితే వస్తుంది ఇది వచ్చేలా కొడుక చూడండి వేరే మిక్సింగ్ జ్యూస్ వేరే తీసుకొస్తుంది కదా నేను తాగేసి వాళ్ళకి తీసుకొస్తుంది చూడండి మొక్కమంతా జ్యూస్ ఉండో కొడుక తో తాగు బెల్ల వెరీ గుడ్ తాగేస్తే సరప్ప సరే స్వామి నేను చెప్పు కొంచెం రీల్స్ చేసుకొని టైమే పైసా ఇద్దరిని ఒక ఆర్డర్ ఒకటి దేవుని గుడికి ఏడ ఆండలారం వేయాలంట దేవునికి రేపు పొద్దున్నే గుడిలో ఇచ్చి చెప్పి పోయి దాన్ని పూలు తీసుకురావాలి అసలు గిట్లా జరికిన దాంతో ఇస్తారు జరికిన వెళ్ళే జరికినాడా ఆడిపోయి పూలు తీసుకొచ్చి మీకు ఆరాలే వద్దు ఏడ ఆండలారం అనుకోవాలంట పోతాం తీసుకొస్తాం జరికిన వెళ్ళలేదే పంచరానా లేదే సరే టైం అయిపోయి సులిగిపోతాం పూలు అయితే తీసుకొచ్చేసి అక్కడ పచ్చాసిన చేద్దావా వీళ్ళని అయితే పొట్టేకి అయితేలే దానికోసం అట్లే ఇంటికి ఎత్తుకొచ్చి కొన్ని ముప్పు ఒకటే కెమెరా ఎత్తుకొని తిరిగి బజార్ తీసుకొచ్చినప్పుడు 7:30 అయింది స్టార్ట్ చేస్తాము ఎంతసేపు అయితే చెప్పే కాయలే చూస్తాము ఆరాలు వేస్తూ ఉంటాను చూస్తాము ఎంతసేపు అయితే స్టార్ట్ చేస్తాము ఎట్లా పక్క అప్పుడైనా స్టార్ట్ చేసింది ఇంకే కరెక్ట్గా టైం ఎంత టైము 9:45
ఇంచకు పంట వేసుకున్నాము. అప్డేట్ చేసేసినారు చూడండి. 7 ఆర్డర్లు మొత్తంగా 7 ఆర్డర్లలో 7 ఆర్డర్లలో 6:30 అయిపోయింది. ఎట్లా చక్కగా కదా. లాస్ట్ పీస్ ఇది. లాస్ట్ పీసు చూపించడం ఒకే కారణం కోసం. లాస్ట్ పీస్ ఇస్తాను. ఇంచేపించి మా చెల్లెలు కొంచెం చుట్టించే దానికోసం అయిపోయేటప్పుడు లేకపోతే రెడీ అయిపోయాను. లేకపోతే 11 గంటలు మ్యాక్సిమం 11 గంటలు అయింది. ఇట్లా చూడండి ఆర్డర్లు ఇస్తే విద్యార్థుల్లో నేను అప్పుడు స్టార్టింగ్లో మా అన్న కొడుకు బర్త్డే అప్పుడు కలర్ పీసులు అంతా వేసుకోపోయేసి పీసులు కలర్ వాళ్ళంతా నార్లా వేస్తారంట. దాని ముందర వాళ్ళ తీసుకున్నామంతా. నేను మరి మనం టోయిన్లా ఇట్లా టోయిన్లో వేస్తాం. టోయిన్లో వేసేదానికి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాం. దానికోసం వాళ్ళు ఏడప్ప మీ అంగడి ఉందని అంగడి అంతా లేదని మరి ఫోన్ చేస్తానని మేము చెప్తే ఇస్తారప్ప అంటారు. ఇస్తామన్నా ఏమన్నా చెప్పండి చేస్తామని చెప్పి పౌర్ణమి అయితే గుడి ఆడాలి. మా ఇంటి గుడి పాతకోట్ల రాముల దేవస్థానం ఉందా మా ఇంటి దేవుడు. అప్పుడు ఇంటి దేవుడు అంటే ఎవరికి పోటేలా అందరికీ పోతుంది. దానికోసం బ్రహ్మాండంగా నుంచి 5 కలర్ పీసులు వేసుకోపోతుంది. వాళ్ళు చూసి ఖుషి అయిపోయి నాకు అప్పటి నుంచి ఆర్డర్ నాకు ఇచ్చేది. ఎవరు చిన్న చిన్న ఆర్డర్లు మరి ఆర్డర్లు చెప్తే నేనేదో చేస్తాను. చూడండి నేను ఏదో చెప్తే పొద్దుకు చెప్తే 500 600 1000 రూపాయలు సిక్కింది. మనం వేసే పొడుతూ నేనేమంత దేశ చెప్పలే. నాకు నేనేమో అప్డేట్ చేస్తాను. అప్డేట్ అమ్మము అట్లా వస్తే సాల్వ్ ఏమన్నా అంటే మనం ఇదే పొడిగా ఉండే పొద్దు నుంచి మనం ఏం చేస్తాం లేకపోతే ఆర్డర్ అయినాక 5 6 అవర్లు చేస్తాము. ఎట్లా మన చేతిలో అయింది హెల్ప్ వాళ్ళకి దేవుడి గుడికి. దేవుడు మనం బాగా పెట్టాలా బాగుంటే చాలేదు. ఇండియన్ గుడిలోనే చాలా లాభం చెప్పి ఏం చేస్తాం. దానికోసం అది ఒక 5 రూపీస్ చేస్తాను. నేను ఇది వేసి భోజనం తినాలని పెట్టుకున్నాను. 10 గంటలు కరెక్ట్గా షార్ప్గా 10 గంటలు అయిపోతుంది. 10 గంటలు అవుతుంది మనం కరెక్ట్గా ఇది వేసి కొనుక్కునేదానికి. ఫైనల్కి అంత వేసి చూపిస్తాను. మాట్లాడుతూ ఉంటుంది ఊళ్ళోనైతే. నా వీడియో ఎవరైనా కడిచి వరకు ఊళ్ళో చూసింటే ఊరికి ఎవరైనా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకుంటా సపోర్ట్ చేసుకుంటా. మీకు పొట్టది అన్ని విషయాల్లో స్టార్టింగ్లో పొట్టేలే పోతేనే కొట్టేది. అదే మాత్రం పోతే కొడతాను అని చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఏంటది కంప్లీట్ చేసి అని ఇంకా దీనిపైన వెయిట్ చేసి ఇద్దాం. భోజనం తినేసి ఇంక పండుకొనిస్తాను. దాన్నంతా ఇప్పిసేసి పండుకుంటాం. కరెక్ట్గా 10 గంటలు ఇంకా 2 నిమిషాలు ఉంది. కరెక్ట్గా అయిపోయా. చూడండి డాబా సీట్లు చూపిస్తాను. పక్కాగా చూడండి నీళ్ళు ఎగిరిచ్చి పండేసినాను. పొద్దున్నకి దక్కిచ్చేయాల నీట్గా పండేసేసినాను. పండేసి నీళ్ళు ఎగిరిచ్చినాను. ఎల్స్కాయలు తిరుపునే పని చేసినాయి. పక్కలైన ఎల్స్కాయ ఎట్లుంది చక్కగా ఉంది.